నిజంగా ఈరోజు చాలా భారతదేశం గర్వించిన రోజుగా చెప్పవచ్చండి. ఈ ఆపరేషన్ సింధూర సక్సెస్ కావడం. వాళ్ళు నిజంగా మనం ఈ యొక్క ఈ ఈ యొక్క ఆపరేషన్ ద్వారా నిజంగా ఎన్నో ప్రాణాలు భగవంతుడు తీయలేని, భగవంతుడు తీయలేని ఈ యొక్క పాకిస్తాన్‌ల వల్ల ఈరోజు ఎన్నో మంది, చాలామంది ప్రాణాలు కోల్పోయారండి. నిజంగా ప్రజలు ఇక్కడ ముఖ్యంగా బలైతే ఉన్నవాళ్ళు ప్రజలు. ఈ ప్రజలు నిజంగా అల్లాడిపోతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్‌లో వాటర్ బాటిల్ కొన్నా, బ్రెడ్ కొన్నా చాలా, చాలా రకరకాలుగా, చాలా రకరకాలుగా వాళ్ళు నిజంగా ఇబ్బందుల పాలవుతుండ్రండి. చూడండి నిజంగా వాటర్ బాటిల్ కొనాలన్నా ఓ 300, రూ. 500, బ్రెడ్ కొనాలన్నా ఒక 500. నిజంగా చెప్పాలంటే ఈరోజు పాకిస్తాన్‌లో ఏటీఎంలు తీస్తే 3000 కన్నా ఎక్కువ రావటం లేదంట. సరే ఎట్లా బతుకుతారు? ప్రజలు ఎలాగుంటారు? నిజంగా అల్లాడిపోతున్నారు. ఆ పాకిస్తాన్ గవర్నమెంట్‌ని కోరుతున్నాను. అయ్యా! మనల్ని శిక్షించండి. మమ్మల్ని చూడండి. మీరు ప్రాణాలను తీసుకోవడానికి, యుద్ధం చేయడానికి చూస్తారు కానీ, ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారని గాని ఒకసారి ఆలోచించలేదండి. ప్రజలు కూడా ఈరోజు పాకిస్తాన్‌లో ప్రజలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరుతుంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్‌లో మన యొక్క భారతదేశంలో భారత ప్రధాని, రాష్ట్రపతి ఈరోజు వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగం వల్ల ఈరోజు స్వతంత్రం వచ్చింది కానీ, ఈరోజు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు భారతదేశాన్ని రక్షించడానికి సైనిక దళాలు అనేక విధాలుగా ఆర్మీ దళాలు ఇలాగా వెళ్ళి ఈరోజు మనం ఆళ్ళందరిని కూడా మట్టుపెట్టి అనేక వాళ్ళు చేసే ప్రతి దాడికి ప్రతి దాడులు చేసి వాళ్ళని ఈరోజు భారతదేశము ఒక ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నదంటే ప్రపంచంలో దేశాలన్నీ కూడా మన భారతదేశానికే సపోర్ట్ చేస్తాయి. ఎందుకు చేస్తున్నాయి? మనము శాంతియుతంగా యుద్ధం చేశాం గనక. ఇప్పుడు కూడా ప్రాణాలు తీయాలని భారతదేశానికి ఎప్పుడూ లేదు. భారతదేశం అంటే ఇప్పుడు కూడా క్షమించే గుణము, ప్రతి వాళ్ళకి సాక్రిఫైస్ చేసే గుణం మాత్రమే భారతీయులకుంది. భారత భారత మాత అనేప్పుడు ఈ భారత మాత ఈ యుద్ధం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతూ భూమిపైన ఈ భారతదేశీ మాతృభూమి ఈ భూదేవి పైన ఎంతోమంది రక్తం చిందించి కోల్పోతున్నారే. ప్రాణాలు అనవసరం కోల్పోతుంటాయి. నిజం. ఈ యుద్ధాల వల్ల అనేక మంది ప్రజలే ప్రాణాలు కోల్పోతున్నారండి. అనేక ఇబ్బందులు పడుతున్నారండి. నిజంగా ఈరోజు రాష్ట్రపతి గారికి, రాష్ట్ర గవర్నర్ గారికి, ప్రధానమంత్రి గారికి నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పాలండి ఈరోజు. నిజంగా మనం అంత చేసి కూడా 2, 3 రోజులైతే పాకిస్తాన్ మటాస్ అయిపోద్ది. ఏముండదు. కానీ ఈరోజు ప్రజల కోసం ఆలోచించి, దేశం కోసం ఆలోచించి, ఈరోజు మనం కూడా శాంతియుతంగా వాళ్ళతో చర్చలు జరిపించి, మళ్ళీ వాళ్ళకి సరేలే పునర్జన్మ ఇచ్చామంటే మనం భారతీయులమే ఇచ్చాం. నిజంగా మన భారత సైన్యమే మాత్రం వాళ్ళకి పునర్జన్మ ఇచ్చింది. లేదంటే 3 రోజులు, 4, 5 రోజులు మొత్తం తుడుచుకుపోతారు. పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది. కానీ ఈరోజు ఇలా ఉన్నామంటే నిజంగా భారతీయులందరము ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ప్రజలు ఇబ్బంది పెట్టకుండా ప్రజలను బాగు చేయాలని ఈ ప్రభుత్వాన్ని నిజంగా చాలా అద్భుతంగా చెప్పొచ్చండి. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశానికి సపోర్ట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం అండి. నిజం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తాయి. భారతదేశానికి ఏ వనరులు కావాలని ఇస్తాం. భారతదేశానికి ఎటువంటి సపోర్ట్ కావాలని ఇస్తాం. భారతదేశానికి ఏది చేయాలన్నా అని ఉండదు. ఇప్పుడు పంజాబ్ ఉంది సింధు నది. ఈ సింధు నది మన భారతదేశంలో నీరు ఊపతి ఈరోజు పాకిస్తాన్ ప్రజలు ఆ దేశమంతా అల్లకొల్లాలమైపోయి ఈరోజు కూడా చాలామంది చూస్తాను. సేవ్ ద వాటర్, సేవ్ ద పీస్, శాంతినివ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి, శాంతినివ్వండి, ఫ్లెక్సీలు పట్టుకొని నినాదాలు చేస్తారు. వాళ్ళు నినాదాలు చేసిన ఆ ప్రభుత్వం వాళ్ళు ప్రజల్ని దండిస్తుందండి. నిజంగా చాలా దౌర్భాగ్యమండి పాకిస్తాన్ అంటే. నిజంగా ఈరోజు భారతదేశం మనం వాళ్ళకి భిక్ష పెట్టామంటే నిజంగా వాళ్ళు ఇంకో అర్థం చేసుకొని ఈ యొక్క ఆ యొక్క రక్తబలిని మానుకొని ఈరోజు మనం నిజంగా భారతీయులమని అన్ని మతాలు, అన్ని కులాలు అన్నీ ఏకమై ఈరోజు ఒకే తాటిపై నడిచి ఈరోజు ఒక దేశాన్ని బాగు చేసి అంటే చాలా చెప్పుకోవాల్సిన విషయం అండి. నిజంగా ఆ సైనిక దళాలకి, వీరమరణం పొందిన అందరికీ కూడా తల వంచి నమస్కారం చేస్తున్న వాళ్ళకి పుష్పాంజలి చేపట్టిస్తున్న ఎంతోమంది తల్లులు, భార్యలు, వాళ్ళీళ్ళు అందరూ తెలిసి ప్రాణం పోతదని తెలిసి కూడా నిజంగా ఆ యుద్ధాన్ని పంపారంటే ఎంత మాటండి. ఏమని చూడండి ఎంత గొప్ప విషయం. ఒక తల్లి కొడుకు చచ్చిపోతాడని తెలుసు కానీ పంపించింది. ఒక భార్య భర్త చచ్చిపోతాడని తెలుసు భార్య పంపించి. ఒక కుటుంబం ఫ్యామిలీ
నా కొడుకు చచ్చిపోతాడని కూడా తెలుసు యుద్ధంకి. కానీ యుద్ధానికి పంపిస్తానంటే ఎంత గొప్పవాళ్ళండి మన భారతీయులు, భారతమాతలు. ఆ! భార్యలు, ఎంతోమంది ఫ్యామిలీస్. నిజంగా చెప్పుకోవాలంటే చాలా అదృష్టం అంటే భారతదేశం అండి. మనం ప్రతి వాళ్ళకి క్షమించుకొని అందుకే ప్రతి దేశస్తులు భారతదేశంలో బ్రతకగలరు. మనం వెళ్లి వేరే దేశంలో బ్రతకలేం గానీ భారతదేశంలో ప్రతి వాళ్ళకి చోటుంది. ఈ భారతమాత దగ్గర ఈ తల్లి అనేక దేశాలు అందరూ ఎంతమందొచ్చినా దాచుకొని, ఒడిలో పెట్టుకొని, పోషించి, ప్రయోజకులు చేసే తల్లి భారతమాత ఒక్కటేనే నేను మరొకసారి గర్వంగా చెప్పగలను. ఈ భారతదేశం అంటే అందుకే గేయాలు ఎన్నో రాశారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశముని ప్రేమిస్తాను. చూసారా? గొప్ప విషయం. నిజంగా ఈరోజు మనందరం ఇలాగ ఉన్నామంటే సుభిక్షితంగా ఉన్నామంటే ఆ! అన్ని వరలు ఉండి, అన్ని వసతులు ఉండి ఈరోజు మనం ఇతరులకి ఇస్తున్నామంటే ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు నిజంగా చాలామంది ప్రాణ త్యాగాలు చేశారు. మురళి గారు చాలామంది. వాళ్ళందరికీ నిజంగా ఆ తల్లిదండ్రులు ఈ భారతదేశాల కోసం ప్రాణం చేయడానికే పుట్టారేమో అని అనుకోవచ్చు కదండీ! నిజం. ఈ భారతదేశానికి వాళ్ళు ముద్దు బిడ్డలయ్యి, ఈ దేశాన్ని రక్షణ కోసమే వాళ్ళు ఆ తల్లి కడుపున పుట్టి, ఈరోజు తన ప్రాణాన్ని మాత్రం లెక్క చేయకుండా సమర్పించారంటే ఆ మురళి ఎంత గొప్ప విషయుడండి. చిన్న వయసులో, అతి చిన్న వయసులో చాలామంది, అతి చిన్న వయసులో చాలామంది ఈ 2022లో ఆయన బ్యాచ్‌లో జాయిన్ అయ్యి, మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అయ్యి, ఈరోజు ఆ వీరమరణం పొందారంటే ఆయనకి నిజంగా ఈ భారతమాత ఎంతో రుణపడి ఉందండి. నిజంగా అలాంటి వాళ్ళకి మరొకసారి ఎన్ని మౌన వ్రతాలు చేసినా, ఎన్ని శ్రద్ధాంజలి ఘటించినా లెక్కలేవండి. నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఈరోజు శాంతియుతంగా మన దేశాన్ని మనం రక్షించుకొని, సురక్షితం ప్రజల నుంచి ఆ భారత ప్రధాని గారికి, రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్ అందరికీ కూడా శ్రీ శ్రీ దుర్గా క్రియేషన్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాను. జై హింద్.